హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ఫర్ లూప్ ద్వారా 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకోండి. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నెక్స్ట్ స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అర్జెంట్గా కొన్ని ఫాలో చేసి పెట్టుకో. సో హియర్ ఈస్ 5 క్వశ్చన్, దాంట్లో నేను 3 సాల్వ్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీరు ఇక్కడ మనం 1 నుండి 100 వరకు మనం సీక్వెన్స్ అనేది జనరేట్ చేయాలి. దేంతో? ఫర్ లూప్ తో. సో మీకు చాలా సార్లు చెప్తా, సో మళ్ళీ ఇంకొకసారి చెప్తా వినండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,101 పెట్టినాం. సో మనం ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలి? 1 నుండి 100 వరకు సీక్వెన్స్ అనేది జనరేట్ కావాలా. సో ఫర్ లూప్ లో మనం 100 బదులు 101 పెట్టాలి, ఎందుకంటే 101 అనేది ఇంక్లూడ్ అవ్వదు. దానికన్నా మనకు ఒక కింది సీక్వెన్స్ వరకు వస్తుంది, 100 వరకు వస్తుంది, రైట్? 101 పెడితే సో సేమ్ కాలన్ పెట్టేసి ప్రింట్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేస్తే మనకు 1 నుండి 100 వరకు సీక్వెన్స్ అనేది జనరేట్ అయ్యి వస్తాయి. సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే సో 100 వరకు వచ్చినాయి, 1 నుండి 100 వరకు మనకు సీక్వెన్స్ అనేది వచ్చినాయి అవుట్పుట్ కింద. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ వి సాల్వ్డ్. సో సేమ్ అలానే సెకండ్ క్వశ్చన్ చూడండి. మనం 1 నుండి 50 వరకు అన్ని సీక్వెన్స్ అనేది సమ్ చేసి మనకు అవుట్పుట్ కింద రావాలి. సో మనం ఏం చేసినాం, ఇప్పుడు కౌంట్ అనే ఒక వేరియబుల్ పెట్టినాం, దానికి 0 అసైన్ చేసినాం మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,51, ఎందుకంటే మనకు 51 అనేది ఇంక్లూడ్ అవ్వదు, ఓన్లీ 50 వరకే వస్తాయి, రైట్? సో ఆ కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ ఐ అని అన్నాం సింపుల్ గా. 0 ప్లస్ ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో సేమ్ అట్లా తిరుగుతూ ఉంటుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తాయి, వచ్చి మనకు యాడ్ అయ్యి ఆ సీక్వెన్స్ అనేది కలిసి ఆ కౌంట్ అనే వేరియబుల్లో మనకు స్టోర్ అయి ఉంటుంది వాల్యూ. సో మనం లాస్ట్ లూప్ ఎగ్జిట్ అయ్యి ప్రింట్ ఆఫ్ కౌంట్ అని ప్రింట్ చేస్తే మనకు ఆ సీక్వెన్స్ అనేది యాడ్ అయ్యి మనకు అవుట్పుట్ కింద ఒక వాల్యూ వస్తుంది. సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే సో వచ్చిందా ఆ వాల్యూ ఎంత? 1275 అనేది మనకు అవుట్పుట్ కింద వచ్చింది. సో సెకండ్ క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏం చేయాలంటే మనం 7th టేబుల్ అనేది ప్రింట్ చేయాలి. సో ఎట్లా ప్రింట్ చేస్తాం? మనం సేమ్ యాజ్ యూజువల్గా మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 పెడతాం, ఎందుకంటే 10 అనేది ఇంక్లూడ్ అవ్వదు కదా, రైట్? సో 10 అనేది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనం 1,10 పెడతాం. సో కాలన్ పెట్టేసి ప్రింట్ ఆఫ్ ఏమని పెట్టాలా? మనకు కావాల్సింది 7th టేబుల్, రైట్? సో 7 1 7, 7 2 14 అట్లా 10 వరకు మనకు కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం సేమ్ సింపుల్గా ప్రింట్ ఆఫ్ 7 ఇంటూ ఐలో సీక్వెన్స్ వస్తుంది 1 నుండి 10 వరకు. సో సింపుల్గా 7 ఇంటూ ఐ పెడితే మనకు 7 1 7, 7 2 14 అట్లా 10 వరకు వస్తాయి. సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే సో 7 టేబుల్ అనేది ప్రింట్ అయింది, రైట్? మిగతా 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేది కమెంట్లో మెన్షన్ చేయండి. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.